భూమి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత ఎత్తుగా ఉంటుందట. ఆమె ఒక వాగ్దానం చేశాడు, మునుపటి సంగతులని మీరు మర్చిపోండి కదా. మరి గత కాలపు సంగతులని జ్ఞాపకం చేసుకొనకుడి, ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును అన్నాడు. దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, కొన్ని విషయాలు చెప్పాడు. అంతేకాకుండా ఆయన ఏ మాట ఇచ్చాడో దాని ప్రకారం మనం నిలబడదాం. తప్పకుండా దేవుడు దానిని నెరవేర్పులోనికి తీసుకొని రాబోతున్నాడు. అభిషేకంతో నింపుకుందాం, ప్రార్థనతో నింపుకుందాం. ఆశీర్వాదం రాబోతుంది. కృంగిపోయాయి, అలసిపోయాయి, నిలవలేని స్థితిలో ఉన్నారు. ప్రభు మీతో మాట్లాడుతుంటారు. మీరందరూ రెడీ అవుతున్నారా? ప్రిపేర్ అవుతున్నారా? ఓకే. శుద్ధాత్మదేవా, మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలయ్యా. మా జీవితాలు అలసిపోవద్దయ్యా, ఓడిపోవద్దు, పడిపోవద్దు. అవిధేయత, అపనమ్మకం మా బ్రతుకులో ఉండొద్దు, తొలగిపోవాలా. నీకు లోబడి నీ మాట చొప్పున నడిచే కృప మీరు మాకు దయచేయండి. మా అందరినీ మీరు అట్లా సిద్ధపరచండి ప్రభా. మీ మాటకి లోబడడం ద్వారా ఒక మహత్కార్యం, సూచక్రియ మా జీవితాల్లో కనపడాలి. ఆ విధంగా మేము ఫలించి అభివృద్ధి పొందాలి. ఆ విధమైన కార్యాన్ని మాకు చూపించమని, అందుకు మా అందరినీ మీరు సిద్ధపరచమని, ప్రతి హృదయం నీ కొరకు సిద్ధపడునుగా కానీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.